Hello friends, welcome to next session on daily current affairs. నేను మీ రోహిత్ శర్మ, ఫ్యాకల్టీ ఫర్ కరెంట్ అఫైర్స్ అండ్ ఎడిటోరియల్ వొకాబులరీ. సో ఫ్రెండ్స్, మీ అందరికీ తెలుసు ఆల్రెడీ మన ఆన్లైన్ క్లాసెస్కి సంబంధించి సేల్ అనేది ఈ నెల 17వ తారీఖు వరకు ఉంది. ఒక నెల వ్యాలిడిటీ కోర్స్ ఏదైనా మీరు 199 రూపాయలకే ఇందులో మీరు పొందవచ్చు. దీనికి సంబంధించిన మరిన్ని వివరాల కొరకు మీరు యూట్యూబ్లో ఆల్రెడీ మన బిఎంఆర్ సార్ అప్లోడ్ చేసినటువంటి వీడియోని మీరు చూడొచ్చు. అదేవిధంగా మన యాప్లో డౌన్లోడ్ చేసుకుంటే మీకు యాప్లో కూడా క్లియర్గా ఉంటాయి, లేదా ఇక్కడ ఇచ్చినటువంటి ఈ ఫోన్ నెంబర్లకు మీరు సంప్రదించినట్లయితే మీకు ఇతర రకాల ఏ సందేహాలు ఉన్నా సరే మీరు వాటిని నివృత్తి చేసుకోవడం అనేది చేసుకోవచ్చు. సో ఇవాల్టి కరెంట్ అఫైర్స్ మొదలు పెడితే మొట్టమొదటి కరెంట్ అఫైర్ మల్టీ డైమెన్షనల్ పవర్టీ ఇండెక్స్. ఇటీవల విడుదలైనటువంటి ఇదొక సూచి. ప్రపంచవ్యాప్తంగా ఏ ఏ దేశాల్లో అయితే చాలా రకాల మనకి పేదరికం ఉంది, ఎన్ని రకాల పేదరికం ఉంది, వాటిలో ఏ ఏ దేశాల్లో ఎంత దారుణమైన పేదరికం ఉంది అనేటటువంటి విషయానికి సంబంధించి ఇక్కడ పూర్తిగా ఇందులో నివేదికలో పొందుపరచడం జరిగింది. అయితే ఈ నివేదికలో మొత్తం 3 రకాలుగా దీన్ని అసెస్ చేయడం లేదా ఈ నివేదికని తయారు చేయడం జరిగింది. మరి ఆ 3 రకాల డైమెన్షన్స్, ఎందుకంటే ఇక్కడ మల్టీ డైమెన్షనల్ పవర్టీ అన్నాం అంటే అర్థం ఏంటండి? విభిన్న రంగాల్లో కూడా, అంటే విభిన్న అంశాల వారీగా మనకి ఇక్కడ పేదరికాన్ని ఇందులో ఏం చేస్తున్నారు అంటే వాళ్ళు తెలియజేస్తున్నారు. మరి ఇక్కడ ఆ విభిన్న అంశాలు ఏవి అంటే మొదటిది ఆరోగ్యం, రెండోది విద్య, మూడోది లివింగ్ స్టాండర్డ్స్, అంటే మనం ప్రస్తుతం నివసిస్తున్నటువంటి ప్రదేశం లేదా నివసిస్తున్నటువంటి పరిస్థితులు. దీన్నే మనం ఏమంటామండి? జీవన ప్రమాణాలు అంటాం. అంటే ఆరోగ్యం, విద్య, జీవన ప్రమాణాలు అనేటటువంటి ఈ 3 రకాల డైమెన్షన్స్, ఈ 3 కోణాల నుంచి కూడా ప్రపంచ దేశాల్లో అత్యంత పేద దేశాలు ఏవి అనేటటువంటిది వీళ్ళు ఏం చేశారు అంటే ఒక నివేదికలో పొందుపరచడం జరిగింది. ఈ నివేదిక ప్రకారం ప్రపంచంలో 109 దేశాలు అసెస్ చేస్తే వాటిలో ప్రపంచ దేశాల్లో 109 దేశాలు అత్యంత పేదరికంలో ఉన్నట్టు వీళ్ళు గుర్తించారు. సో అందులో మనకి ముఖ్యంగా ఇండియా ప్రపంచంలోనే మల్టీ డైమెన్షనల్ పవర్టీలో మొదటి స్థానంలో ఉంది అని వీళ్ళు చెప్పడం జరిగింది. దీనిపై భారతదేశ ప్రభుత్వం మరియు భారతదేశ కేంద్ర ప్రభుత్వానికి సంబంధించిన అధికారులు, మంత్రులు ఎంతోమంది ఈ నివేదిక సరిగ్గా లేదు, మన దేశం కంటే ఎన్నో రకాలుగా వెనకబడినటువంటి ఎన్నో దేశాలు కూడా ఇందులో మనకన్నా బెటర్ ఉన్నాయని వీళ్ళు ఇచ్చారు, కానీ ఇది నిజం కాదు, చాలా దేశాల కంటే మనం చాలా ఉత్తమమైన ప్రమాణాలతో ఆల్రెడీ ఉంటున్నాము అని వాళ్ళు ఈ నివేదికని పూర్తిగా ఖండించడం కూడా జరిగింది. రాజకీయంగా ఖండించడమే కాదు, నిజాలుగా మనం మాట్లాడుకున్నా సరే ఇప్పుడు చాలా దేశాల్లో ఏంటంటే జనాభా అనేది చాలా తక్కువగా ఉంటుంది. జనాభా తక్కువ ఉన్నప్పుడు అక్కడ ఏది చేసినా ఎక్కువ శాతం మందికి కాకుండా ఎక్కువ సంఖ్యలో రీచ్ అయింది అని చెప్పచ్చు. ఇప్పుడు ఉదాహరణకి భారతదేశం ఈ 2-3 రోజుల్లో 100 కోట్ల డోసుల కోవిడ్ వ్యాక్సిన్ ప్రజలకు ఇస్తోంది. 100 కోట్ల డోసులు అంటే మీకు ప్రపంచంలో కొన్ని దేశాలన్నీ కలిపినా అన్ని కోట్ల డోసుల్ని అసలు ఉత్పత్తే చేయలేదు. మన దేశం కంటే ఎన్నో రెట్లు ధనిక దేశాలు కూడా తమ జనాభాలో చాలా తక్కువ మందికి మాత్రమే వ్యాక్సిన్లు వేయగలిగాయి. అటువంటిది భారతదేశం 100 కోట్ల మందికి 1 డోస్ అయినా వ్యాక్సిన్ వేయగలిగింది. జమ్మూ కాశ్మీర్ కేంద్రపాలిత ప్రాంతం పూర్తిగా 100% వ్యాక్సినేటెడ్ ప్రాంతంగా కూడా గుర్తింపు పొందింది. అంటే ఇటువంటి ఎన్నో విషయాలు ఈ ఏవైతే నివేదికల్ని తయారు చేస్తారో వాళ్ళు ఇగ్నోర్ చేస్తారు, లేదంటే పక్కన పెడతారు. కాబట్టి వీటిలో కొన్ని ఇండెక్సెస్ని ప్రభుత్వాలు గుర్తించవు. అయితే ఇందులో 100% నిజం లేదు అన్న 90% అయితే నిజం ఖచ్చితంగా ఉంది. అయితే దీని నుంచి మనం అర్థం చేసుకోవాల్సిన విషయం, మనం ఇంకా ఎన్నో రెట్లు మన జీవన ప్రమాణాలు కావచ్చు, మన ఆరోగ్యం కావచ్చు, మన విద్యా వైద్యం కావచ్చు,
అన్నిటినీ మనం ఏం చేయాలి, మరింతగా అభివృద్ధి పరుచుకోవాలి. ఎందుకంటే మూర్ఖత్వం అనేది ఎన్ని దారుణాలకి ఒడిగడుతుందో మన కోవిడ్ టైంలో చూసాం. ప్రతి ఒక్కళ్ళు తమకి తామే డాక్టర్లు అయిపోయి రెమ్డెసివిర్ ఇవ్వకపోతే డాక్టర్ని బెదిరించే పరిస్థితి. స్టెరాయిడ్స్ ఎందుకు ఇవ్వట్లేదు, మీకు అసలు మీరు డాక్టర్లేనా, మీకు తెల్లకోట ఎవడయ్యా ఇచ్చాడు, మీకు డాక్టర్ పట్టా ఎవడయ్యా ఇచ్చాడు అని ప్రజలే డాక్టర్లని తిట్టే పరిస్థితి. అక్కడ నిజంగా వాళ్ళకి రెమ్డెసివిర్ కావచ్చు, మరొకటి కావచ్చు, అవసరమా లేదా అనే విషయం ఎవరూ పట్టించుకోలేదు. అదేవిధంగా విద్య, మనందరికీ తెలుసు, మన డిగ్రీ వరకు, మన ఇంజనీరింగ్ల వరకు మన చదువులు ఎలా ఉన్నాయి అనేది. ఫ్రీ చైతన్య పారాయణాల్లో మన చదువులు ఏ విధంగా అదరగొట్టబడ్డాయి అనేది మనందరికీ తెలుసు. కానీ పెద్ద కొడుకు ఫ్రీ చైతన్య పారాయణ వల్ల ఇబ్బంది పడ్డాడు అని ఇంట్లో ఉన్న రెండో కొడుకునో ఇంకో కూతురునో అక్కడ జాయిన్ చేయడం మానేస్తున్నారా? ప్రజలు మానేయట్లేదు. అంటే లోపం అందరిలోనే ఉంది, కేవలం గవర్నమెంట్లోనే కాదు, కేవలం ప్రజల్లో కాదు. దాన్ని వీళ్ళు కొంతవరకు ఇంకా ఎగ్జాజరేట్ చేసి చూపించడం అనేది జరిగింది. మరి ఈ మల్టీ డైమెన్షనల్ పవర్టీ ఇండెక్స్ అనేది ఎవరు ఇవ్వడం జరిగింది అంటే యుఎన్డిపి, యునైటెడ్ నేషన్స్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్, ఐక్యరాజ్య సమితి యొక్క అభివృద్ధి కార్యక్రమంగా దీన్ని చెప్పుకుంటాం. వీళ్ళే మనకి సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్ కూడా ఇస్తారు అని గతంలో కూడా మనం మాట్లాడుకోవడం జరిగింది. వీళ్ళతో పాటు ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీ యొక్క పవర్టీ అండ్ హ్యూమన్ డెవలప్మెంట్ ఇనిషియేటివ్, యుఎన్డిపి మరియు ఆక్స్ఫర్డ్ పవర్టీ అండ్ హ్యూమన్ డెవలప్మెంట్ ఇనిషియేటివ్, ఓపీహెచ్ఐ, యుఎన్డిపి మరియు ఓపీహెచ్ఐ అని గుర్తుపెట్టుకోండి. అక్కడ వరకు మనకే మాత్రమే ప్రశ్న వస్తుంది. ఇంతసేపు దీని గురించి మనం మాట్లాడుకోవడానికి అత్యంత ముఖ్యమైన కారణం ఏంటి అంటే భారతదేశం ఇందులో మొట్టమొదటి స్థానంలో నిలిచింది అని వీళ్ళు చెప్పడం జరిగింది. రెండవ స్థానంలో నైజీరియా, మూడవ స్థానంలో పాకిస్తాన్. దీనివల్ల భారతదేశం ఇంకా ఎక్కువగా కోప్పడుతోంది ఈ నివేదిక అంటే. ఎందుకంటే చాలా విషయాల్లో భారత్ కంటే పాక్ మెరుగ్గా ఉన్నప్పటికీ విద్య, వైద్యం, జీవన ప్రమాణాల్లో ఈ రకంగా సూచీని ఇవ్వడంపై వాళ్ళ ఉద్దేశం ఏంటి అనే కోణంలో కూడా మన వాళ్ళు రియాక్ట్ అవ్వడం అయితే జరుగుతుంది. ఇక నెక్స్ట్, ఆస్ట్రియా దేశానికి నూతన ఛాన్సలర్గా నియమితులయ్యారు అలెగ్జాండర్ షెలెన్బర్గ్. సో అలెగ్జాండర్ షెలెన్బర్గ్ ఏ దేశానికండి? ఆస్ట్రియా దేశానికి నూతన ఛాన్సలర్గా నియమితులవడం జరిగింది. ఇక ఆస్ట్రియా దేశం అంటే మనకి వెంటనే గుర్తు రావాల్సింది ఆస్ట్రియా క్యాపిటల్ వియన్నా, అలాగే ఆస్ట్రియా దేశం యొక్క కరెన్సీ యూరో. ఆస్ట్రియా యొక్క రాజధాని వియన్నా, అదేవిధంగా ఆస్ట్రియా యొక్క కరెన్సీ యూరో. అలెగ్జాండర్ షెలెన్బర్గ్ అనేటటువంటి వ్యక్తి ఆస్ట్రియా దేశానికి నూతన ఛాన్సలర్గా నియమితులయ్యారు. ఇక ఇటీవల కాలంలో కొన్ని దేశాలకి ముఖ్యమైన నాయకులు ఎవరు ఎన్నిక కాబడ్డారో లేదంటే నియమించబడ్డారో ఒక్కసారి మనం చూసినట్లయితే తునీసియా అనే దేశానికి, తునీసియా మీకు అరబ్ స్ప్రింగ్ గురించి మొత్తం ఆ రోజు చెప్పాను లాస్ట్ మంత్. తునీసియా దేశానికి మొదటి మహిళా రాష్ట్రపతి, ఆ రోజు కూడా చెప్పాను, ఒక అరబ్ దేశం, అందులో మహిళలకి విలువే తక్కువ ఇస్తారు, అటువంటి చోట ఒక మహిళా రాష్ట్రపతిని వీళ్ళు ఎన్నుకున్నారు అంటే చాలా గొప్ప విషయం అని. సో మొట్టమొదటి మహిళా రాష్ట్రపతి తునీషియాకి ఎవరండి? ఆమె పేరేంటి? నజీలా బౌదెన్ రామ్దోన్. నజీలా బౌడెన్ రోమ్థోన్ అనేటటువంటి ఆమె. ఇక అదే విధంగా కెనడా దేశానికి మరొకసారి ప్రధానమంత్రిగా తిరిగి ఎన్నిక కాబడ్డారు. ఎవరు? జస్టిన్ ట్రుడేవ్. వీరిద్దరూ ఇటీవల మనకి వార్తల్లో నిలిచినటువంటి ఇతర ముఖ్యమైనటువంటి నాయకులు. ఇక నెక్స్ట్, ప్రధానమంత్రి యొక్క సలహాదారుగా అమిత్ ఖారే అనేటటువంటి వ్యక్తి 1985వ సంవత్సరం ఐఏఎస్ క్యాడర్కి చెందినటువంటి అమిత్ ఖారే, ఆయన
మనకి ప్రధానమంత్రి సలహాదారుగా నియమితులవడం జరిగింది. ఇక నిన్ననే మనం డిస్కస్ చేసుకున్నాం, నిన్న మొన్న ఈ 2 రోజుల్లో భారతదేశ ముఖ్య ఆర్థిక సలహాదారు తన పదవి నుంచి ఆయన పదవీ కాలం పూర్తయిన తర్వాత తిరిగి కొనసాగబోవడం లేదు. ఆయన తన పదవీ కాలం ముగిసిన వెంటనే తిరిగి ఆయన మళ్ళీ కంటిన్యూ అవ్వను, నా పదవి నేను ఇదే చేస్తాను అనేటటువంటి నిర్ణయాన్ని ఆయన తెలియజేయడం జరిగింది. సో అందుకని ప్రస్తుతం ఈయన 2 సంవత్సరాల పాటు సెక్రటరీ స్థాయి అధికారిగా, కేంద్ర సెక్రటరీ స్థాయి అధికారిగా ఈయన్ని నియమించడం జరుగుతోంది. ఎందుకంటే సలహాదారులు మనకి ఆంధ్రప్రదేశ్కి సంబంధించి చాలా వివాదాస్పదమైన విషయం. ఎందుకంటే కొంతమంది సలహాదారులే ప్రెస్ మీట్లు పెట్టి మంత్రుల కంటే ఎక్కువగా ప్రభుత్వం యొక్క నిర్ణయాల్ని ప్రజలకి లేదా మీడియాకి తెలియజేయడం అనేది ఆంధ్రప్రదేశ్లో ఒక పెద్ద కాంట్రవర్సీ ఇప్పుడు నడుస్తుంది, వివాదాస్పదంగా నడుస్తుంది. కొంతమంది సలహాదారుల వల్ల మంత్రుల కంటే ఎక్కువగా సలహాదారుల్ని నియమించడం కూడా ఒక కాంట్రవర్సీ ఆంధ్రప్రదేశ్లో. కాబట్టి దానికి డైరెక్ట్గా కాకుండా కేంద్ర ప్రభుత్వానికి సంబంధించిన సలహాదారులకు సంబంధించి ఏమైనా ప్రశ్న వచ్చే ఛాన్స్ ఉంటుంది. కాబట్టి ఇది ఒక ఇంపార్టెంట్ క్వశ్చన్ అని మనం చెప్పుకోవాలి, రైట్? ఇక నెక్స్ట్ ఆర్బీఐ ధనలక్ష్మి బ్యాంక్ని ఏజెన్సీ బ్యాంక్గా నియమించడం జరిగింది. ఆర్బీఐ ధనలక్ష్మి బ్యాంక్ని ఏజెన్సీ బ్యాంక్గా నియమించడం జరిగింది. ఏజెన్సీ బ్యాంక్ అంటే ఏంటి? ఏజెన్సీ బ్యాంక్ అంటే ఆన్ బిహాఫ్ ఆఫ్ ఆర్బీఐ అంటే అర్థం ఏంటండి? రిజర్వ్ బ్యాంక్ తరపున, ఆర్బీఐ తరపున, రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా తరపున ఏం చేస్తారు వీళ్ళు? కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల బ్యాంకింగ్ బిజినెస్ని చూస్తారు. అంటే ఏ బ్యాంక్నైతే ఆర్బీఐ ఏజెన్సీ బ్యాంక్గా డిక్లేర్ చేస్తుందో లేదా ఏజెన్సీ బ్యాంక్గా నియమిస్తుందో ఆ బ్యాంక్ వాళ్ళు ఏం చేస్తారు అంటే ఆర్బీఐ తరపున కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల వ్యవహారాలన్నీ కూడా చూసుకుంటూ ఉంటారు. ఇక ఇప్పటిదాకా మనకి ఇలా ఏజెన్సీ బ్యాంకులుగా ప్రస్తుతం ఏ ఏ బ్యాంకులు ఉన్నాయి అంటే కర్ణాటక బ్యాంకు, ఆర్బిఎల్ బ్యాంక్. ఈ ఆర్బిఎల్ బ్యాంక్ ఇటీవల సిజిఎల్లో కూడా మనకి రత్నాకర్ బ్యాంక్ లిమిటెడ్ హెడ్ క్వార్టర్స్ ఎక్కడ అని అడగడం జరిగింది. కాబట్టి బ్యాంకింగ్ రంగానికి సంబంధించినవి రాబోయే ఎంటీఎస్ జీడీ స్టెనోల్లో అడిగే ఛాన్స్ ఉంటుంది, కాబట్టి జాగ్రత్తగా చూసుకోండి. అదేవిధంగా ఇండస్ ఇండ్ బ్యాంక్. ఈ 3 బ్యాంకులు ఆల్రెడీ మనకి గతంలోనే ఏజెన్సీ బ్యాంకులుగా డిక్లేర్ చేయడం జరిగింది. ఇప్పుడు వీటితో పాటు ధనలక్ష్మి బ్యాంకును కూడా ఇక్కడ మనకి ఏజెన్సీ బ్యాంక్గా ప్రకటించడం జరిగింది. ఎవరు? ఆర్బీఐ ప్రకటించడం జరిగింది. ఇక ధనలక్ష్మి బ్యాంక్ ప్రభుత్వ రంగ బ్యాంకా, ప్రైవేట్ రంగ బ్యాంకా? మీరు నాకు చెప్పాలి, కామెంట్ల రూపంలో తెలియజేయండి. అదేవిధంగా ధనలక్ష్మి బ్యాంక్ హెడ్ క్వార్టర్స్, ధనలక్ష్మి బ్యాంక్ యొక్క హెడ్ క్వార్టర్స్ ఎక్కడుంది మనకి? ధనలక్ష్మి బ్యాంక్ యొక్క హెడ్ క్వార్టర్స్ త్రిశూర్, కేరళ. త్రిశూర్, కేరళ. నేను మీకు గతంలో కూడా చెప్పాను, ముంబై హెడ్ క్వార్టర్ కాని బ్యాంకులు మీరు ఖచ్చితంగా గుర్తుపెట్టుకోండి. ముంబై హెడ్ క్వార్టర్ కాని బ్యాంకులు మీరు గుర్తుపెట్టుకుంటే చాలు, ముంబై హెడ్ క్వార్టర్ ఉన్నవి మిగతా అన్ని బ్యాంకుల కింద మీరు ఆన్సర్ పెట్టచ్చు అని కూడా చెప్పడం జరిగింది. కాబట్టి త్రిశూర్, కేరళ లో హెడ్ క్వార్టర్స్ ఉన్నటువంటి ధనలక్ష్మి బ్యాంక్ ఇక్కడ మనకి వార్తల్లో నిలిచింది. ఆర్బీఐ ద్వారా ఏజెన్సీ బ్యాంక్గా మనకి ఈ బ్యాంకుని నియమించడం జరిగింది. ఇక ఇదే త్రిశూర్లో మరికొన్ని బ్యాంకులు కూడా మనకి హెడ్ క్వార్టర్స్ని కలిగి ఉన్నాయి. వాటిని కూడా ఇక్కడే మనం లింక్ చేసుకొని చదువుకుందాం. క్యాథలిక్ సిరియన్ బ్యాంక్, క్యాథలిక్ సిరియన్ బ్యాంక్
అదేవిధంగా సౌత్ ఇండియన్ బ్యాంక్. ఇలా 3 బ్యాంకులు హెడ్ క్వార్టర్గా కలిగినటువంటి నగరం ఏది అంటే త్రిశూర్, కేరళ. ఇక ఈ పాయింట్లకి కాకుండా ఇదే త్రిశూర్కి సంబంధించి మనకి ఇంకేదైనా ఆర్ట్ అండ్ కల్చర్ రూపంలో ఏదైనా ప్రశ్న అడగడానికి ఛాన్స్ ఉందా ఎస్ఐ కానిస్టేబుల్లో కానీ, గ్రూప్స్లో కానీ, లేదా ఎస్ఎస్సి రైల్వేస్లో కానీ అంటే త్రిశూర్ పూరం అనేటటువంటి ఒక ఫెస్టివల్ జరుగుతుంది. త్రిశూర్ పూరం అనేటటువంటి పండుగ లేదా జాతర ఎక్కడ జరుగుతుంది? కేరళ రాష్ట్రంలో జరుగుతుంది. త్రిశూర్ పూరం అనేటటువంటిది ఒక ఫేమస్ ఫెస్టివల్. అంటే మనకి ఇక్కడ రీజనల్గా ఇప్పుడు నెల్లూరు రొట్టెల పండుగ కావచ్చు, కడప ఉర్సు ఉత్సవం కావచ్చు, ఇలా ఒక్కొక్క ప్రాంతంలో సమ్మక్క సారక్క కావచ్చు, ఇలా రకరకాలుగా ప్రాంతీయంగా జరిగేటటువంటి మేళాలు లేదంటే పెద్ద పెద్ద తీర్థాలు అంటారు, లేదా ఫెస్టివల్స్, ఫెయిర్స్, జాతర, ఇటువంటివి త్రిశూర్లో జరుగుతాయి. దాని పేరే త్రిశూర్ పూరం. ఇది చాలాసార్లు మనకి ఎస్ఎస్సి రైల్వేస్లో ప్రీవియస్గా అడగడం జరిగింది. కాబట్టి ఖచ్చితంగా త్రిశూర్ అనగానే ఇది కూడా మనం ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. ఇక నెక్స్ట్, స్టేట్ బ్యాంక్ మరియు టీసీఎస్ మరో 5 సంవత్సరాలు భాగస్వామ్యాన్ని ఎక్స్టెండ్ చేసుకున్నాయి. దేనికి? ఎస్బీఐ కోర్ బ్యాంకింగ్ అప్లికేషన్. ఎస్బీఐ కోర్ బ్యాంకింగ్ అప్లికేషన్ దీన్ని మెయింటైన్ చేయడం కోసం టీసీఎస్ బిఏఎన్సిఎస్ అనేటటువంటి టీసీఎస్ వారి యొక్క ప్రోడక్ట్. బిఏఎన్సిఎస్ అంటే బ్యాంకింగ్ నేషనలైజ్డ్ కోర్ సర్వీసెస్, అంటే బ్యాంకుల యొక్క కోర్ బ్యాంకింగ్ సేవల కొరకు టీసీఎస్ వాళ్ళు టెక్నాలజీ మొత్తాన్ని అందిస్తారు. దాన్నే టీసీఎస్ బ్యాన్సెస్ అంటారు. దీనికోసం మరొక 5 సంవత్సరాల పాటు, ఎందుకంటే ఎస్బీఐ ప్రస్తుతం యోనో అనే యాప్ని విపరీతంగా ప్రమోట్ చేస్తోంది. యోనో అర్థం యూ ఓన్లీ నీడ్ వన్, అంటే మీకు కేవలం ఈ ఒక్క యాప్ చాలు, ఇంకా ఏ యాప్ మీకు అవసరం లేదు అనేటటువంటిది వీళ్ళు ఇక్కడ తెలియజేస్తున్నారు. సో ఇటీవల ఎస్బీఐ ఏ టెక్ దిగ్గజంతో తమ యొక్క భాగస్వామ్యాన్ని 5 సంవత్సరాల పాటు ఎక్స్టెండ్ చేసింది లేదా పునరుద్ధరించింది అంటే టీసీఎస్. ఇక టీసీఎస్ టాటా సంస్థ యొక్క, టాటా సన్స్ యొక్క సంస్థ. ఇటీవలే టాటా సంస్థ ఎయిర్ ఇండియాని తిరిగి దక్కించుకుంది. ఇది కూడా ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాల్సిన విషయం. అదేవిధంగా మనకి ఎస్బీఐ ప్రస్తుత చైర్పర్సన్ ఎవరు? ఎస్బీఐ చైర్మన్ ఎవరు అంటే దినేష్ కుమార్. అదేవిధంగా ఎస్బీఐ హెడ్ క్వార్టర్స్ ఎక్కడుందండి? ముంబై నగరంలో ఉంది. అలాగే ఎస్బీఐ ఏ సంవత్సరంలో స్థాపించబడింది అనేది కూడా మనకి తరచుగా వచ్చేటటువంటి ప్రశ్న. జూలై 1, 1955 స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా యాక్ట్ ఆఫ్ 1955 అంటాం. ఆ చట్టం ద్వారా స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అనేది స్థాపించడం జరిగింది. ఇక టీసీఎస్ ప్రస్తుత సిఇఓ ఎవరు అని కూడా మరొక ప్రశ్న మనకి వచ్చే అవకాశం ఉంది. సో ప్రస్తుతం టీసీఎస్కి సిఇఓగా ఉన్నది ఎవరు అంటే రజనీష్ గోపీనాథన్. రాజేష్ గోపీనాథన్. అదేవిధంగా టాటా సన్స్ యొక్క చైర్మన్గా ఎవరున్నారు అంటే నటరాజన్ చంద్రశేఖరన్. ఈయన టాటాల చరిత్రలో మొట్టమొదటి నాన్ పార్సీ చైర్మన్, అంటే పార్సీ మతానికి చెందనటువంటి, పార్సీ మతం కాకుండా ఇతర మతంకి చెందినటువంటి మొట్టమొదటి చైర్మన్ ఎవరు అంటే నటరాజన్ చంద్రశేఖరన్. టాటా సన్స్ అనేది ఒక స్వచ్ఛంద సంస్థ కింద ఉంటుంది. అందుకనే మనకి ఏంటి అంటే టాటాలు డబ్బున్న వాళ్ళు అని మనకి తెలిసిన టాటాలు ఎప్పుడు భారతదేశంలోనే అత్యంత ధనికులుగా ఎప్పుడూ కనిపించరు. ఈ విషయాలు ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఇక నెక్స్ట్, ఫెడరల్ బ్యాంక్కి ఆర్బీఐ డైరెక్ట్ అండ్ ఇండైరెక్ట్ ట్యాక్సెస్ అంటే ప్రత్యక్ష పరోక్ష పన్నులు, అదేవిధంగా పరోక్ష పన్నులు, ప్రత్యక్ష పరోక్ష పన్నులు అన్నీ కూడా వసూలు చేసే అధికారాన్ని ఎవరికి ఇచ్చింది అంటే
ఫెడరల్ బ్యాంక్కి ఇచ్చింది. ఫెడరల్ బ్యాంక్కి ఆర్బీఐ ఎవరిచ్చారు? ఆర్బీఐ ఇచ్చింది. ప్రత్యక్ష పరోక్ష పన్నులు అన్నీ కూడా వసూలు చేసేయచ్చు. అంటే ఇప్పుడు ఎవరైనా ఫెడరల్ బ్యాంక్కి వెళ్ళి ఇన్కమ్ ట్యాక్స్, అదేవిధంగా జిఎస్టీ, ఈ రెండూ కూడా కట్టచ్చు. మీరు ఇన్కమ్ ట్యాక్స్ కట్టాలి, ఫెడరల్ బ్యాంక్ బ్రాంచ్కి వెళ్ళి కట్టచ్చు, లేదా జిఎస్టీ కట్టాలి, ఫెడరల్ బ్యాంక్కి వెళ్ళి కట్టచ్చు. అటువంటి సేవల్ని వీళ్ళకి పర్మిషన్ ఇవ్వడం జరిగింది. ఇక కోటక్ మహీంద్రా బ్యాంక్, కోటక్ మహీంద్రా బ్యాంక్, ఈ కోటక్ మహీంద్రా బ్యాంక్ మొట్టమొదటి ప్రైవేట్ సెక్టార్ బ్యాంక్. ఈ సదుపాయాన్ని పొందిన మొట్టమొదటి ప్రైవేట్ సెక్టార్ బ్యాంకుగా గత వారం వార్తల్లో నిలిచింది. కాబట్టి ప్రత్యక్ష పరోక్ష పన్నులు, డైరెక్ట్ అండ్ ఇండైరెక్ట్ ట్యాక్సెస్ అన్నీ వసూలు చేసే అధికారం పొందిన మొట్టమొదటి ప్రైవేట్ రంగ బ్యాంక్ ఏది అంటే మనకి కోటక్ మహీంద్రా బ్యాంక్. అదేవిధంగా ప్రస్తుతం కోటక్ మహీంద్రా బ్యాంక్ తర్వాత రెండవ బ్యాంక్ ఏది అంటే ఫెడరల్ బ్యాంక్. మరి ఈ ఫెడరల్ బ్యాంక్ యొక్క హెడ్ క్వార్టర్స్ ఎక్కడుందండి? ఇది కూడా కేరళలోనే ఆలువా అనే ప్రదేశంలో ఉంది. ఆలువా, కేరళ. మరి ఇది ఎప్పుడు స్థాపించబడింది అంటే 23 ఏప్రిల్ 1931. అదేవిధంగా వీళ్ళ ఎండి మరియు సిఇఓ ఎవరు అంటే ఎండి సిఇఓ శ్యామ్ శ్రీనివాసన్. శ్యామ్ శ్రీనివాసన్. కాబట్టి ఇవి మనకి అత్యంత ముఖ్యమైన విశేషాలు ఫెడరల్ బ్యాంక్కి సంబంధించి, రైట్. ఇక ఇటీవల ఫెడరల్ బ్యాంక్ మరొక కొత్త ఇనిషియేటివ్ ద్వారా కూడా వార్తల్లో నిలవడం జరిగింది. వన్ కార్డ్. దీని గురించి కూడా మనం గత నెల చెప్పుకున్నాం. ఫెడరల్ బ్యాంక్ వన్ కార్డ్ అనేది ఫస్ట్ మొబైల్ క్రెడిట్ కార్డ్. మొబైల్ ఫస్ట్ క్రెడిట్ కార్డుగా మనకి ఇటీవల ఫెడరల్ బ్యాంక్ ఏ పేరుతో ఒక కార్డ్ని లాంచ్ చేసింది అంటే వన్ కార్డ్ అని కూడా గతంలో మనం చెప్పుకోవడం జరిగింది. ఒక్కసారి మీరు రివైజ్ చేసుకుంటే మీకు దాని గురించి సంబంధించి డీటెయిల్డ్గా మనం ఇప్పుడు డిస్కస్ చేయడం జరిగింది. ఇక నెక్స్ట్, ప్రధానమంత్రి నరేంద్ర మోదీ మొట్టమొదటి పిఎం గతి శక్తి మాస్టర్ ప్లాన్ అనేటటువంటిది తయారు చేయాలి అని దానికి సంబంధించిన ఒక ప్రణాళిక అనేటటువంటిది తయారు చేయడం జరిగింది. ఇది 100 లక్షల కోట్ల ప్రాజెక్టు. 100 లక్షల కోట్లు. ఎన్ని లక్షల కోట్లు అండి? 100 లక్షల కోట్ల ప్రాజెక్టు. ఈ 100 లక్షల కోట్లు పలకడానికి ఇంత కష్టంగా ఉందంటే ఎన్ని సున్నాలు ఉంటాయో ఆలోచించండి. ఒకటి పక్కన లక్ష అంటే 5 సున్నాలు, కోటి అంటే 7, 5 7 కలిపితే 12, ముందు ఒక 2, ఒకటి పక్కన 14 సున్నాలు ఉండాలి. అంటే కోటి కోట్లు అనమాట, ఇంకా పచ్చిగా చెప్పాలంటే. అందుకే 100 లక్షల కోట్లు అంటాం. 100 lakh crore ప్రాజెక్ట్. దీన్ని మనకి ఇండిపెండెన్స్ డే రోజు తన స్పీచ్లో ఆయన చెప్పడం జరిగింది. ఈ గతిశక్తి అనేది ఫస్ట్ ఎవర్ నేషనల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్లాన్గా దీన్ని చెప్పుకోవచ్చు. దేశపు మొట్టమొదటి జాతీయ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్లాన్ అని కూడా మనం చెప్పుకోవచ్చు. సో దీన్ని జాతీయ మౌలిక వసతుల కల్పన ప్లాన్గా కూడా చెప్పుకోవచ్చు. కానీ మీకు నేషనల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్లాన్ అనే ఎగ్జామ్లో కూడా ఇస్తారు, తెలుగులో కూడా అలాగే ఇస్తారు. ఎందుకంటే ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరో, ఆల్ ఇండియా రేడియో మరియు తెలుగులో మనకి ఇంగ్లీష్ పదాలకు కొత్త కొత్త తెలుగు అనువాదాలు కనిపెట్టేటటువంటి మన 2 అక్షరాలు, 3 అక్షరాలు, 4 అక్షరాలు, 5 అక్షరాలు కల న్యూస్ పేపర్లు అన్నీ కూడా ఇదే పేరుతో ఇచ్చాయి. కాబట్టి ఇంకా మనకి డౌట్ ఉంటే ఎగ్జామ్లో కూడా పక్కనే ఇంగ్లీష్ తెలుగు 2 పక్కనే ఉంటాయి. కాబట్టి సులభంగా మనం అర్థం చేసుకోవచ్చు. భారతదేశంలోనే మొట్టమొదటి ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్లాన్ లేదా మౌలిక వసతుల కల్పన ప్రణాళికగా దీన్ని మనం చెప్పుకుంటున్నాం. అది కూడా 100 లక్షల కోట్లు. కాబట్టి ప్రపంచం దృష్టి, భారతదేశంలో అందరి దృష్టి కూడా ఖచ్చితంగా దీని మీదనే ఉంటుంది. ఇందులో మొట్టమొదటి ప్రోగ్రాం ఏంటి అంటే
నేషనల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ పైప్లైన్ ప్రోగ్రామ్. అంటే ఇందులో ఏంటి అంటే భారతదేశానికి సంబంధించినటువంటి వస్తువులు, ఉపకరణాలు, ఇతర రకాల ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా అంతర్జాతీయ స్థాయిలో మనకి ప్రపంచ దేశాలకే పోటీ ఇచ్చేటటువంటి ఒక లెవెల్లో వాటిని తయారు చేయాలి. అదేవిధంగా వాటిని మార్కెటింగ్ చేసుకోవడానికి ఆ రకమైన సదుపాయాలు కల్పించాలి. మరియు ఇతరత్రా ఏవైతే అవసరాలు ఉంటాయో వాటికి సంబంధించి వాటన్నిటినీ కూడా మనం ఖచ్చితంగా మీట్ అవ్వాలి. అంటే అన్ని రకాల వసతుల్ని ఇక్కడ కల్పించాలి అనే విధంగా ఒక మాస్టర్ ప్లాన్ని తయారు చేస్తున్నారు ఈ గతి శక్తి అనేటటువంటి దాంట్లో. సో ఇక్కడ వరకు మనం గుర్తుంచుకుంటే సరిపోతుంది. ఈ మాస్టర్ ప్లాన్లో భాగంగా ఏవైనా ప్రాజెక్టులు అమలులోకి వస్తే అప్పుడు మనం దీనికి సంబంధించి మరింత డీప్గా డిస్కషన్ అనేది చేయాల్సి ఉంటుంది. ఇందులో మొత్తం 16 మంత్రిత్వ శాఖలు, 16 మినిస్ట్రీస్, అదేవిధంగా 7 కోర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ సెక్టార్స్, 7 రంగాలు, 16 మంత్రిత్వ శాఖలు. ఇవన్నీ కూడా ఆన్ సింగిల్ ప్లాట్ఫామ్, అంటే ఒకే చోట ఈ 16 శాఖలు, ఈ 7 రంగాలకు చెందినటువంటి సంస్థలన్నీ కూడా కలిసి పనిచేయడానికి వస్తాయి అనేటటువంటిది ఇందులో అత్యంత ముఖ్యమైనది. ఇక్కడికి ఇది గుర్తుపెట్టుకోండి సరిపోతుంది. ఇక నెక్స్ట్ చాలా చాలా ముఖ్యమైన కరెంట్ అఫైర్ అండి, చాలా చాలా ముఖ్యమైనది. ఇదేంటి అంటే ఐఈఏ, అంతర్జాతీయ శక్తి సంస్థ లేదా అంతర్జాతీయ ఎనర్జీ ఏజెన్సీ అనే దీన్ని మనం పిలుస్తాం. ఐఈఏ, ఈ ఇంటర్నేషనల్ ఎనర్జీ ఏజెన్సీ అనేది భారతదేశాన్ని తమ పూర్తి స్థాయి సభ్య దేశంగా ఉండవలసిందిగా వీళ్ళు పిలవడం జరిగింది. ఐఈఏ, ఇంటర్నేషనల్ ఎనర్జీ ఏజెన్సీ. ఈ ఇంటర్నేషనల్ ఎనర్జీ ఏజెన్సీ అనేది మనకి హెడ్ క్వార్టర్స్ ఎక్కడుంది అంటే ప్యారిస్, ఫ్రాన్స్లో ఉంది. ఫ్రాన్స్ రాజధాని ప్యారిస్లో హెడ్ క్వార్టర్ కలిగినటువంటి ఈ ఇంటర్నేషనల్ ఎనర్జీ ఏజెన్సీ ప్రపంచ దేశాలకు ఏం చేస్తుంది అంటే ఎనర్జీ పాలసీస్కి సంబంధించి, అంటే మన దేశంలో ప్రస్తుతం బొగ్గు, సహజ వాయువు లేదా పెట్రోలియం ఉత్పత్తులు, ఇలా ప్రతి దానికి సంబంధించి మన ప్రణాళిక ఏ విధంగా ఉండాలి, మనం భవిష్యత్తులో ఎటువంటి ప్రణాళికలతో ముందుకు వెళ్ళాలి అనే విషయాలపై సుదీర్ఘంగా వాళ్ళు మనకి సలహాలు అవి ఇస్తారు. సో ప్రస్తుతం భారతదేశం ప్రపంచంలోనే 3వ అతిపెద్ద చమురు వినియోగదారు, అదేవిధంగా ఆయిల్ వినియోగదారు. ప్రపంచంలోనే ఈ చమురు లేదా విద్యుత్ శక్తి ఇటువంటి వాటి వినియోగంలో, ఎనర్జీ యూటిలైజేషన్లో ప్రపంచంలోనే మనం 3వ అతిపెద్ద వినియోగదారులు. మనకన్నా ముందు 1 and 2 స్థానాల్లో యుఎస్ఏ, చైనా ఆబ్వియస్లీ ఉంటాయి, దాంట్లో డిబేటే అక్కర్లేదు. ఇక 3వ స్థానంలో మనం ఉన్నాం. ఇక ఈ ప్రపోజల్ మనం యాక్సెప్ట్ చేయాలి అంటే దీనికి ఒక కండిషన్ ఉంది. ఏంటి అంటే 90 డేస్కి సరిపడే ఆయిల్ రిజర్వ్స్. ప్రస్తుతం మనకి 10 రోజుల 9.5 నుంచి 10 రోజులకు సరిపడే చమురు నిల్వలు మాత్రమే మనం ఉంచుకుంటున్నాం. అంతకన్నా ఎక్కువ మనం ఉంచుకోవట్లేదు. మనకి సదుపాయాలు కూడా అంతకన్నా ఎక్కువ లేవు. కానీ ఈ పర్టిక్యులర్ కండిషన్ని కనుక మనం యాక్సెప్ట్ చేస్తే 90 రోజులకు సరిపడే ఆయిల్ రిజర్వ్స్, చమురు నిల్వలు అనేవి మనం ఖచ్చితంగా మన వద్ద ఉంచాల్సి ఉంటుంది. అంటే ప్రస్తుతం ఏదైతే మనం స్ట్రాటజిక్ ఆయిల్ రిజర్వ్స్ అనేవి 9 రోజులు, 9.5 రోజులు మాత్రమే ఉంచుతున్నామో దాన్ని 90 రోజులకు ఖచ్చితంగా మనం పెట్టాల్సిన అవసరం ఉంటుంది, ఒకవేళ మనం దీన్ని ఒప్పుకున్నట్లయితే. ఇక ఐఈఏకి ప్రస్తుతం భారతదేశం అసోసియేట్ మెంబర్గా ఉంది.
ఐఈఏ భారతదేశాన్ని పూర్తి స్థాయి సభ్యదేశం కావాల్సిందిగా ఒక ఇన్విటేషన్, ఆహ్వానాన్ని పంపించింది. ఇక ప్రస్తుతం ఇందులో ఎన్ని దేశాలు ఉన్నాయి అంటే ప్రస్తుతం 30 మెంబర్లు ఉన్నారు. భారత్ సహా మొత్తం 8 అసోసియేట్ మెంబర్లు ఉన్నారు. ఇందులో ఇప్పుడు భారతదేశానికి పూర్తి స్థాయి మెంబర్గా రావాల్సిందిగా ఐఈఏ ఆహ్వానాన్ని పంపించింది. అయితే 90 రోజులు మన దగ్గర నిల్వలు ఉండడం వల్ల ఏమవుతుంది? దానివల్ల మన పెట్రోల్ డీజిల్ రేట్లు రాత్రికి రాత్రే ఇప్పుడు మారుతున్నంత దారుణంగా మారవు. ఎందుకంటే మనకి వచ్చే 90 రోజులకి సరిపడా నిల్వలు ఉంటాయి. మరియు మనం రోజువారీ ఇంపోర్ట్ చేసుకున్నా సరే మనం ఒకేసారి మళ్ళీ 10 రోజులకి 15 రోజులకి సరిపడే నిల్వలను తెచ్చుకుంటాం. కాబట్టి ఏదైతే ఈ ప్రైస్ ఫ్లక్చుయేషన్స్ అప్ అండ్ డౌన్ ఉంటాయో వాటి నుంచి మనకి కొంతవరకు అయితే రిలీఫ్ అనేది లభించడం జరుగుతుంది. రైట్. సో ఇక్కడ వరకు ఇటీవల కాలంలో పూర్తి స్థాయి సభ్యత్వాన్ని పొందవలసిందిగా లేదంటే పూర్తి సమయం మెంబర్షిప్ని పొందవలసిందిగా లేదా సభ్యత్వాన్ని పొందవలసిందిగా ఏ అంతర్జాతీయ సంస్థ భారతదేశాన్ని ఇన్వైట్ చేసింది లేదా భారతదేశాన్ని ఆహ్వానించింది అని క్వశ్చన్ కనుక మనకు వస్తే మన ఆన్సర్ ఏమవుతుందండి? ఐఈఏ, ఇంటర్నేషనల్ ఎనర్జీ అసోసియేషన్ లేదా ఎనర్జీ ఏజెన్సీ. ఇక నెక్స్ట్ కరెంట్ అఫైర్ విషయానికి వస్తే తదుపరి కరెంట్ అఫైర్, ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారు 28వ జాతీయ మానవ హక్కుల సంస్థ ఎన్హెచ్ఆర్సి, నేషనల్ హ్యూమన్ రైట్స్ కమిషన్, జాతీయ మానవ హక్కుల సంస్థ యొక్క 28వ వ్యవస్థాపక దినోత్సవంలో ప్రసంగించారు. ఆయన చాలా ముఖ్యమైన ప్రసంగంగా దీన్ని మనం చెప్పుకోవచ్చు. ఎందుకంటే కొన్ని అతి ముఖ్యమైన విషయాలపై ఆయన స్పందించడం జరిగింది. ఎందుకంటే ఇటీవల కాలంలో మనకి ఏదైతే ఉత్తర భారతదేశంలో గొడవలు జరుగుతున్నాయో, పర్టికులర్గా ఉత్తరప్రదేశ్ రాష్ట్రం కేంద్రంగా జరుగుతున్నటువంటి అనేకమైనటువంటి ఈ గొడవలు, రైతుల ఆందోళనలు, తర్వాత వారిపై జరిగిన లాఠీ చార్జీ, వారిలో కొంతమంది మరణించడం, ఇటువంటివన్నీ దృష్టిలో పెట్టుకొని మానవ హక్కుల పరిరక్షణ సంస్థ అయినటువంటి జాతీయ మానవ హక్కుల సంఘం యొక్క వ్యవస్థాపక దినోత్సవంలో ఆయన ఏం మాట్లాడారు అని దేశంలో అందరికీ ఒక ఉత్సాహం, కుతూహలం ఉంది. అయితే ఆయన పెద్ద వివాదాస్పద వ్యాఖ్యలు కానీ లేదంటే మోదీ గారు మీ అందరికీ తెలుసు అత్యద్భుతమైన మాటకారి, ఏ కాంట్రవర్సీ లేకుండా చాలా ముఖ్యమైనటువంటి మీటింగ్ని సింపుల్గా తేల్చేశారు. కానీ ఆయన అడ్రస్ చేశారు కాంట్రవర్సీ టైంలో కాబట్టి అత్యంత ముఖ్యమైన బిట్గా దీన్ని చెప్పుకోవచ్చు. ఇక మనకి ఎన్హెచ్ఆర్సి, జాతీయ మానవ హక్కుల కమిషన్ ఎప్పుడు స్థాపించబడింది? అక్టోబర్ 12, 1993. అక్టోబర్ 12, 1993 ఒక స్టాట్యూటరీ బాడీగా. ఇది రాజ్యాంగబద్ధ సంస్థ కాదు, రాజ్యాంగేతర సంస్థ. ఒక స్టాట్యూటరీ బాడీగా ఇది రావడం జరిగింది. ఇక ప్రస్తుతం దీని యొక్క చైర్పర్సన్ ఎవరు అంటే జస్టిస్ అరుణ్ కుమార్ మిశ్రా. జస్టిస్ అరుణ్ కుమార్ మిశ్రా గారు దీనికి ప్రస్తుత చైర్పర్సన్గా ఉన్నారు. ఇది ఒక రాజ్యాంగేతర సంస్థగా జాతీయ మానవ హక్కుల కమిషన్ అనేది అక్టోబర్ 12వ తారీఖు 1993న ఎస్టాబ్లిష్ అవ్వడం జరిగింది. ఇక 28వ వ్యవస్థాపక దినోత్సవం రోజు ఎవరు ప్రసంగించారు అంటే కేంద్రం లేదా భారతదేశం యొక్క అతి ముఖ్యమైనటువంటి వ్యక్తి ఎవరు? మన ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ గారు. ఇక నెక్స్ట్, అదానీ సంస్థ మరొక అంతర్జాతీయ విమానాశ్రయం యొక్క మేనేజ్మెంట్ని తీసుకుంది. ఇటీవలే మనం డిస్కస్ చేసాం, మొత్తం 6 ఎయిర్పోర్ట్లకి మనకి ఈ యొక్క లీజ్ అనేది ఇవ్వడం జరిగింది అని. అహ్మదాబాద్, లక్నో, మంగళూరు, జైపూరు, త్రివేంద్రం అండ్ గౌహతి అని
ఆల్రెడీ దీనికి సంబంధించిన మొత్తం డీటెయిల్ నేను మీకు చెప్పడం జరిగింది. సో ప్రస్తుతం మరొక ఎయిర్పోర్ట్ ఏది అంటే జైపూర్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్. గత 2-3 రోజులే కాబట్టి మీకు గుర్తుందని అనుకుంటున్నాను, లేదంటే ఒకసారి ప్రీవియస్ వీడియోస్లో రివైజ్ చేయండి, మీకు మొత్తం డాటా ఉంటుంది. సో అదానీ గ్రూప్ జైపూర్ అంతర్జాతీయ విమానాశ్రయం యొక్క బాధ్యతలు కూడా స్వీకరించింది. ఎన్ని సంవత్సరాలకి? 50 సంవత్సరాల పాటు. 50 సంవత్సరాల పాటు. ఇక అదానీ సంస్థ యొక్క అధిపతి ప్రస్తుతం ఎవరు అంటే గౌతమ్ అదానీ. ఈ పేరు గుర్తుపెట్టుకోండి, గౌతమ్ అదానీ. ఈయన పేరు గుర్తుపెట్టుకోండి ఖచ్చితంగా. సో ఇవి ఇవాల్టి ముఖ్యమైన కరెంట్ అఫైర్స్. మళ్ళీ రేపటి క్లాస్లో కలుసుకుందాం. నెక్స్ట్ క్లాస్ నుంచి మనం మళ్ళీ లైవ్ క్లాసెస్ అనేవి పెట్టుకుందాం, సో దట్ మీరు నాతో ఇంటరాక్ట్ అవ్వడానికి, నేను మీతో ఇంటరాక్ట్ అవ్వడానికి మరింత సులభంగా ఉంటుంది. అంతవరకు సెలవు. మరొకసారి మన విఎంఆర్ లాజిక్స్ సంస్థ అందిస్తున్నటువంటి అత్యుత్తమమైన ఈ దసరా ఆఫర్లని వినియోగించుకొని ఈ 1 నెల కోర్సుని మీరు 6 నెలల పాటు ఎక్స్టెండ్ చేసుకుంటారు, ఈ అవకాశాన్ని ఉపయోగించుకుంటారు అని ఆశిస్తూ థ్యాంక్ యూ. జై హింద్.